ఇంకెప్పుడు వీళ్ళు దీవించబడతారు అని నా బాధ, ఇంకెప్పుడు వీళ్ళు ఆశ్రయించబడతారని నా వేదన, ఇంకా ఏ విధంగా సేవ చేస్తే మీ కుటుంబాలలో దరిద్రం బయటికి పోతుందని నేను ఆలోచన చేస్తూ ఉంటాను. మన కుటుంబాల్లో ప్రియులారా కనీసం ఉంటే నీతితో కూడిన భక్తి అయినా ఉండాలి, లేకపోతే అబ్రహాం లాగా ధనవంతులు ఉన్నా అయి ఉండాలి. ఒకవేళ ధనం లేకపోయినా పర్వాలేదు, ఒక మంచి విశ్వాసమని, ఒక మంచి భక్తులమని, ఒక మంచి ప్రార్థనా జీవితం ఉందని మన కుటుంబాలకు ఒక సాక్ష్యం ఉన్న చాలు. ఏదో ఒక దినం వాగ్దానం చేసిన దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చించునుగాక, నిన్ను ఘనపరచునుగాక. నా ప్రభు అన్నాడు, నువ్వు ఎక్కలేని ఎత్తైన పర్వతాల మీదకి నిన్ను ఎక్కిస్తానన్నాడు. దీంట్లో ఏది అబద్ధం కాదు, అన్నీ నిజమే. కాబట్టి మనమే ఎంత త్వరగా స్పందిస్తే, ఎంత త్వరగా నిర్ణయాలు తీసుకొని ఒక మంచి విశ్వాసంలోనికి, ఒక మంచి భక్తులనికి రాగలిగితే నువ్వు అంత తొందరగా దీవించబడతావు, నువ్వు అంత తొందరగా ఆశ్రయించబడతావు ప్రియులారా. కాబట్టి సమయం మన కొరకు ఎప్పుడు కూడా నిలిచి ఉండదు. మనం నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా సమయం ఎప్పుడు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒకవేళ నిర్ణయాలు తీసుకోలేకపోతే మన జీవితాల్లో, కుటుంబాల్లో ఏ మార్పు లేనప్పుడు ప్రభువును బట్టి కలిగే ఆనందం, సంతోషం లేక ఇంకా మూడు బారిన జీవితాలు, మూడు బారిన కుటుంబాలుగానే మనం మిగిలిపోతాం ప్రియులారా. అప్పుడు మన బంధువులు అనొచ్చు, నీ దేవుడు ఏమాయను అని. ప్రియులారా, మన యొక్క అవిశ్వాసమును బట్టి, మారని మన మనస్సును బట్టి మనము ప్రియులారా మన బంధువులు, స్నేహితుల చేత మన దేవుణ్ణి నిందించేటట్లుగా నీ ప్రవర్తన ఉంటే దయచేసి మీ ప్రవర్తనని మార్చుకోండి, మీ భక్తి జీవితాన్ని మార్చుకోండి, మీ ప్రార్థనా జీవితాన్ని మార్చుకోండి, మీ విశ్వాస జీవితాన్ని మార్చుకోండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహామును మన ముందుంచి అనేక విషయాలు మనకు బోధిస్తా ఉన్నాడు. అబ్రహాం అన్నాడు, మనము బంధువులం, మనం బంధువులం కాబట్టి మన మధ్య సమాధానం ఉండాలి, మన బంధుత్వానికి నష్టం కలగకూడదు, ఇబ్బంది కలగకూడదు. ప్రియులారా, ఆ బంధుత్వాన్ని కాపాడటం కొరకు అబ్రహాము పిలువబడినప్పటికీ కూడా తాను ఎంత తగ్గాడు అంటే నేల మట్టుకు తగ్గి మొదటి అవకాశాన్ని ఎవరికి ఇచ్చాడు అంటే లోతుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఆ లోతుకి ఇచ్చినప్పుడు ఆ లోతు కూడా ఏం చేశాడు అంటే, అవకాశం వచ్చింది కదా అని శ్రేష్టమైనటువంటి నీటి ఊటలు కలిగినటువంటి పచ్చిక బయళ్లను ప్రియులారా, యెహోవా తోట వలె ఉన్నటువంటి దానిని ఆయన కోరుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత మనం పరిశీలించి చూసినట్లయితే అప్పుడు దేవుడు అబ్రహాముకు దర్శనం ఇచ్చి, అబ్రహామా నీ కన్నులెత్తి చూడు, ఇదిగో నిన్ను తూర్పుకు, పడమరకి, ఉత్తరానికి, దక్షిణానికి నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని నేను వ్యాపింప చేస్తాను, నువ్వు భయపడొద్దని వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని నమ్మి ప్రియులారా అక్కడ హెబ్రోన్లో ఒక బలిపీఠం కట్టి దేవునికి బలులు అర్పించినట్లుగా పరిశుద్ధ బైబిల్ యొక్క లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఒకవేళ నిన్నెవడైనా ఈ లోక సంబంధంగా మోసం చేయొచ్చు, అన్యాయం చేయొచ్చు, దూషణ పాలు చేయొచ్చు, నిన్ను శ్రమ పెట్టొచ్చు, కానీ వాటన్నిటిని సహిస్తూ భరిస్తున్నటువంటి నిన్ను చూచిన దేవుడు నీకే ప్రతిఫలం ఇవ్వాలనో, నిన్ను ఎలాగ గణపరచాలో, నిన్ను ఎలాగ కొనియాడాలో, నిన్ను ఎలాగ హెచ్చించాలో నా దేవుడి దగ్గర ఒక అద్భుతమైన ప్రణాళిక నీ పట్ల ఉంది. కాబట్టి మనం ఎప్పుడు దేవుని వైపు చూడాలి, దేవుడి యొక్క తీర్పుల వైపు చూడాలి, దేవుడి యొక్క మంచితనాన్ని చూడాలి. కానీ మనం ఈ భూ సంబంధమైన వాటి మీద మనము చూడొద్దు, దాన్ని లక్ష్య పెట్టొద్దు అని అబ్రహాం తీసుకున్నటువంటి ఆ గొప్ప నిర్ణయం ద్వారా మనం ఒక గొప్ప ఆధ్యాత్మికమైన సత్యాన్ని మనం గ్రహించాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఒకవేళ లోతు ఆ మంచి మంచి ప్రాంతాలన్నీ తీసుకొని పోయిన తర్వాత ఒకవేళ అబ్రహాం కానీ, అబ్రహాం భార్య కానీ, వాళ్ళ పని వాళ్ళకి కానీ వాళ్ళ మీద ఎంతో అసూయ ఉండాలి, ద్వేషం ఉండాలి. మేము తీసుకొచ్చినోడు మాకంటే మంచి మంచి ప్రాంతాలు, పొలాలన్నీ, నీటి ఊటలు కలిగిన ప్రాంతాలన్నీ తీసుకున్నాడు అని వీళ్ళలో ఏముండాలి? ఏదో అసూయ, ఏదో ఒక ద్వేషం, ఏదో ఒక పగ. వీళ్ళరా బయటికి ఒకటి ఉన్నా లోపల ఏదో కొంత ఉండాలి. లోతు ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ గొమొర్రా ప్రాంతంలో నివాసం ఉండటానికి, అంటే
భూములన్నీ అటే ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతానికే వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆశ్చర్యకరంగా ప్రియులారా ఒక సంభవం మనం ఈ యొక్క 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి సొదమ రాజుకు ప్రియులారా గొమర్రా రాజుతో మరిద్దరు రాజులతో ప్రియులారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 9 మంది రాజుల మధ్య ఓ భయంకరమైన యుద్ధం జరిగింది. భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ప్రియులారా ఈ లోతు ఎక్కడైతే కాపురం ఉంటున్నాడో ఆ సొదమ గుమర్రా పట్టణాల దగ్గర ఆయన కాపురం ఉంటున్నాడు. ఆయన కూడా ఆ యుద్ధములో ప్రియులారా సొదమ రాజు గుమర్రా రాజు ఓడిపోయిన తర్వాత వాళ్ళు పారిపోయిన తర్వాత వాళ్ళని జయించడానికి వచ్చినటువంటి ఆ శత్రు సైన్యం అంతా కూడా ఏం చేశారంటే సొదమ గుమర్రా పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆస్తులన్నిటిని కూడా వాళ్ళు కొల్లగొట్టుకొని వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు లోతు భార్య పిల్లలు ఆయనకున్న ఆస్తి పాస్తులు అన్నిటిని కూడా ఎత్తుకొని పోయారు. నువ్వెక్కడ కాపురం ఉంటున్నావు? ఏ ప్రజల మధ్య కాపురం ఉంటున్నావు? నువ్వు ఏ ప్రజల మధ్య అయితే కాపురం ఉంటున్నావో ఆ ప్రజల మధ్య నీ భక్తికి నీ విశ్వాసానికి నువ్వు ప్రార్థన చేసుకోవటానికి నువ్వు నీతి మార్గంలో నడవటానికి సరైనటువంటి అవకాశాలు అక్కడ ఉన్నాయా లేదా మనం పరిశీలించాలి ప్రియులారా.